ఈ సంవత్సరం హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనం ఉంటుందా ఉండదా అనే అంశం ఇప్పుడు సస్పెన్స్గా మారింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే హుస్సేన్ సాగర్లో సహా ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల చెరువుల్లో కూడా నిమజ్జనం చేయకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలి అని కోరుతూ హైకోర్టులో నిన్న ఒక పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం హైదరాబాద్లో చెరువుల రక్షణ కోసం హైడ్రా సంస్థ ఈ అక్రమ నిర్మాణాలను కూర్చుతుంది కాబట్టి ఈ హైడ్రాకి సంబంధించిన కమిషనర్ రంగనాథ్ కూడా దీనిపైన తన వాదన వినిపించాలని కోరుతూ ఈ పిటిషనర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కూడా ప్రతివాదిగా ఈ పిటిషన్లో చేర్చారు. అందువల్ల ఇవాళ హైకోర్టు దీని మీద విచారణ జరుపుతుంది. ఈ విచారణ తర్వాత ఈ వినాయక నిమజ్జనం హుస్సేన్ సాగర్లో చేయాలా వద్దా, ఇతర చెరువుల్లో కూడా చేయాలా వద్దా అనే దానిపై హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా లాస్ట్ ఇయరే ఇట్లాంటి తీర్పు ఇచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయొద్దు అని లాస్ట్ ఇయర్ ఒక తీర్పు ఇచ్చింది. అందువల్ల లాస్ట్ ఇయర్ వేరే చెరువుల్లో ఎక్కువగా నిమజ్జనం జరిపారు. అట్లాగే హుస్సేన్ సాగర్లో కూడా నిమజ్జనం చేసిన వెంటనే వితిన్ 1 hour 2 hours ఆ విగ్రహాలని అక్కడి నుంచి తొలగించే కార్యక్రమం చేపట్టారు. తద్వారా నీరు పొల్యూట్ అవ్వకుండా చేశారు. ఈ సంవత్సరం మరి హైకోర్టు ఎట్లాంటి తీర్పు ఇస్తుంది, ఒకవేళ హైకోర్టు కనుక నిమజ్జనం హుస్సేన్ సాగర్లో చేయవద్దు అంటే ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది సస్పెన్స్గా ఉంది. ప్రధానంగా ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి 70 అడుగుల మహాగణపతి విగ్రహం ఉంది. లాస్ట్ ఇయర్ మధ్యాహ్నం 1 గంటకల్లా నిమజ్జనం పూర్తయింది. మరి ఈ సంవత్సరం కూడా నిమజ్జనం హుస్సేన్ సాగర్లోనే చేస్తారా, లేక ఒకవేళ చేసిన వెంటనే తొలగించేలాగా మళ్ళీ ప్లాన్ ఉంటుందా అనేది చూడాలి. అయితే ట్యాంక్ బండ్ మీద మాత్రం విగ్రహాల నిమజ్జనం ఉండదు అని ఆల్రెడీ అక్కడ బోర్డులు పెట్టారు. సో ఈ సంవత్సరం ట్యాంక్ బండ్ పైన లాస్ట్ ఇయర్ లాగానే విగ్రహాల నిమజ్జనం ఉండకపోవచ్చు. హైకోర్టు తీర్పు ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మొత్తం నిర్ణయం అనేది ఉంటుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 17న వినాయక నిమజ్జనం జరపాలి అని హైకోర్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ రోజు సెలవు కూడా ప్రకటించింది. సో ఈ రోజు ఇచ్చే తీర్పు గురించే ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టు తీర్పు ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలనేది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది లేటెస్ట్ అప్డేట్.